అందరూ కలిసికట్టుగా నాతో ఉండండి. మనం కరోనాని ఎదుర్కొన్నాం. ఇప్పుడు యుద్ధ సందర్భంలో పరిస్థితులు ఎదుర్కొందాం అంటున్నారు మోడీ. అంటే ఒక సంకేతం ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో కరోనా టైంలో వచ్చిన సంక్షోభాలు వస్తాయి మనకి అన్నటువంటిది. పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఇంధన సంక్షోభం ఏర్పడింది అన్నటువంటిది గుర్తు చేస్తూ, ముడి చమురు సేకరించడానికి ప్రయత్నిస్తున్నాం. గ్యాస్ సేకరించడానికి ప్రయత్నిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రయత్నాలు కొనసాగుతాయి. దేశంలో ఎరువుల సరఫరాకు ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నామని తేల్చి చెప్పారు. రాజ్యసభలో నిన్న ఈ విషయాలు క్లియర్‌గా చెప్పుకొచ్చారు. ఇంధనం, వంట గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వల మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎగుమతి, దిగుమతి కార్యకలాపాల్లో ఎదురయ్యే ఇబ్బందుల్ని అంచనా వేయడానికి అవసరమైనటువంటి పరిష్కార మార్గాలు రూపొందించడానికి ఇప్పటికే మంత్రులతో బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పుకొచ్చారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో వేర్వేరు రంగాల్లో సవాళ్ళను ఎదుర్కోవడానికి నిపుణుల అధికారులతో కూడిన సాధికార బృందాలను ఏర్పాటు చేసిన తరహాలను ఇప్పుడు కూడా ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.